మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణునగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలనియు ప్రార్థించుచున్నాము. ఆ ప్రభు మీలో ఉండి ఎల్లప్పుడూ మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.